బ్రేకింగ్ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపెడుతోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సేనలు పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాయి. ఇది ఏ స్థాయి యుద్ధానికి దారితీస్తుందో అర్థం కాక అంతర్జాతీయ సమాజం భయపడుతుంది. పశ్చిమాసియాలో ఇది మరో పెద్ద యుద్ధానికి దారితీస్తుంది, అశాంతికి దారితీస్తుంది అని ప్రపంచ దేశాలు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది కాలంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. అప్పట్లో సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాలు కలగజేసుకుని ఇరు దేశాల మధ్య శాంతి వాతావరణాన్ని కలగజేయడానికి ప్రయత్నం చేశాయి. కానీ ఇరు దేశాల మధ్య పరిస్థితి నివురు కప్పిన నిప్పులానే ఉంది. డ్యూరన్ రేఖ వెంబడి ఇరు దేశాలు తమ సైనిక బలగాలను మోహరించి ఉన్నాయి. మనం చూసాం, 4 రోజుల క్రితం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడికి పాల్పడింది, వైమానిక దాడులు చేసింది, కొద్ది మరణాలు కూడా చోటు చేసుకున్నాయి, కొంతమందిని మట్టుబెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన తెహ్రీక్ ఈ తాలిబాన్ ఉగ్రవాద సంస్థలే లక్ష్యంగా మేము ఈ దాడులు చేశామని పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. అయితే అంతేకాదు, ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై దాడులు చేసింది, ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. దీంతో రగిలిపోతున్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి చుక్కలు చూపించాలని అనుకుంది. పాకిస్తాన్ సరిహద్దు రేఖ వెంబడి సైనిక బలగాలను మోహరించింది. రాత్రి పాకిస్తాన్ పై ఒక్కసారిగా విరుచుకుపడింది. 10ల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు ఈ దాడిలో మృతి చెందినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పాకిస్తాన్ కూడా దీన్ని అంగీకరిస్తుంది. అయితే పూర్తి స్థాయి మరణాలు ఎంతవరకు చోటు చేసుకున్నాయి, ఎంతమంది సైనికులు చనిపోయారు, పౌరులకు ఏమైనా గాయాలయ్యాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై ఎయిర్ స్ట్రైక్ చేసిన దృశ్యాలు మీరు మొదటి బాక్స్ లో చూస్తున్నారు. రెండో బాక్స్ లో ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి చుక్కలు చూపించడానికి తమ యుద్ధ సామాగ్రిని సరిహద్దుల వైపుకు తరలిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. సుమారు ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య 2611 కిలోమీటర్ల మేర డ్యూరన్ రేఖ సరిహద్దు ఉంది. అయితే ఈ సరిహద్దు రేఖను ఆఫ్ఘనిస్తాన్ మాత్రం అంగీకరించడం లేదు. ఇప్పటికే ఖైబర్ పఖ్తుంఖ్వాలో తెహ్రీక్ ఈ తాలిబాన్ స్థావరాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిపై పాకిస్తాన్ ఎప్పటికప్పుడు దాడులు చేసి అక్కడ ఉన్న తెహ్రీక్ ఈ తాలిబాన్లను మట్టుబెడుతుంది. తెహ్రీక్ ఈ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలే అని పాకిస్తాన్ చెబుతుంది. మనం ఇంతకు ముందు చూసాం, ఖతార్, టర్కీ, సౌదీ అరేబియా వంటి దేశాలు కలగజేసుకుని ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణాన్ని కలగజేయడానికి ప్రయత్నాలు చేశాయి. ఆ తర్వాత ఒక దశలో కొంచెం ఇరు దేశాలు సంయమనం పాటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక దశలో ఆఫ్ఘనిస్తాన్ ఇక పాకిస్తాన్ ఉపేక్షించేది లేదు, పాకిస్తాన్కి మేము బుద్ధి చెప్తాం, పాకిస్తాన్కి చుక్కలు చూపెడుస్తామని ఆఫ్ఘనిస్తాన్ విరుచుకుపడింది. ఆఫ్ఘనిస్తాన్ సైనిక వ్యూహాలు అంతుబట్టని విధంగా ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ ఒక దశలో భయాన్ని వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ కంటే పాకిస్తాన్ దగ్గర అధునాతన యుద్ధ సామాగ్రి ఉన్నాయి కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ పై తామే పైచేయి సాధిస్తామంటూ భావించారు. ఆ సమయంలో పాకిస్తాన్ భూభాగం వైపు ఆఫ్ఘనిస్తాన్ దళాలు చొచ్చుకుని వచ్చాయి. కొంతమంది పాకిస్తాన్ సైనికులను తమ వెంట పెట్టుకుని కూడా వెళ్ళిపోయాయి, తమ ఆధీనంలోకి తీసుకుని తమ భూభాగంలోకి తీసుకుని వెళ్ళిపోయారు. పాకిస్తాన్ సైనికులు ఒక దశలో భయపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మొన్న జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ కి నిరసనగా, ఎయిర్ స్ట్రైక్స్ కి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ సేనలు పాకిస్తాన్ భూభాగంపై సుమారు 15 ప్రాంతాల్లో ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో 13 మంది పౌరులు చనిపోయినట్టుగా చెబుతున్నారు. 13 మంది పౌరులు చనిపోయారని, కనీసం 10ల సంఖ్యలో ఆఫ్ఘనిస్తాన్ చేసిన ఈ దాడిలో పాకిస్తాన్ సేనలు చనిపోయారు అని చెప్తున్నారు. కానీ ఎన్ని మరణాలు చోటు చేసుకున్నాయి అనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. 15 పాకిస్తాన్కు చెందిన పోస్టులను, ఆర్మీ పోస్టులను మా దళాలు హస్తగతం చేసుకున్నాయి. 10 మంది సైనికులను కునార్ ప్రాంతానికి తరలించాం. 10 మంది పాకిస్తాన్ సైనికుల మృతదేహాలను కునార్ ప్రాంతానికి తరలించాం. మరికొందరు బందీలుగా చిక్కారు అని ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. కొంతమందిని బందీలుగా పట్టుకున్నారు అని, గతంలో జరిగిన దాడుల సమయంలో కూడా కొంతమంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు. వారిని విడిపించడానికి పాకిస్తాన్ చాలా ప్రయత్నాలు చేసింది. మేము చుక్కలు చూపిస్తాం, మీ సైనికులకు నరకాన్ని చూపిస్తామంటూ ఆఫ్ఘనిస్తాన్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. కానీ ఇప్పుడు
పాకిస్తాన్ చేసిన ఈ ఎయిర్ స్ట్రైక్స్ తో మీరు మొదటి బాక్స్ లో చూస్తున్నారు పాకిస్తాన్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ కు సంబంధించిన దృశ్యాలవి. రెండో బాక్స్ లో ఆఫ్ఘనిస్తాన్ సేనలు పాకిస్తాన్ పై దాడి చేసిన దృశ్యాలను మీరు చూస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ వైపు జరిగిన ప్రాణ నష్టం ఎంతవరకు ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు వస్తున్న వివరాల కంటే ఇంకా ఎక్కువగానే పాకిస్తాన్ వైపు ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోందని ఆఫ్ఘనిస్తాన్ చెబుతుంది, మేము వెనుకడుగు వేసేదే లేదు. పాకిస్తాన్ని గతంలో పాకిస్తాన్ తోక జాడిస్తే మేము గట్టిగానే బుద్ధి చెప్పాం. కానీ అప్పట్లో ఖతార్, టర్కీ, సౌదీ అరేబియా లాంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించాయి, సంయమనం పాటించాలని కోరాయి. మేము కూడా కొంత సంయమనాన్ని పాటించాం. కానీ పాకిస్తాన్ మాత్రం తన వంకర బుద్ధిని చూపిస్తూనే ఉంది. ఈసారి మాత్రం పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెబుతామని అంటున్నారు. ఇటు పాకిస్తాన్ కూడా వెనక్కు తగ్గేది లేదు అని అంటూ ఉన్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఒకరికొకరు వెనక్కు తగ్గేది లేదు అని యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది? పశ్చిమాసియాలో ఇది ఒక పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుందేమోనని ప్రపంచ దేశాలు భయపడుతూ ఉన్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ ఒక పక్క భారతదేశంపై దుర్బుద్ధితో చూస్తూ ఉంటుంది. భారతదేశంపై ఎప్పుడు ఏ దాడి చేద్దామా, భారతదేశంలో ఎప్పుడు ఏ అశాంతిని సృష్టిద్దామా అని ఒకవైపు దుర్బుద్ధితో చూస్తూ ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ చుక్కలు చూపిస్తూ ఉంది. సొంత దేశంలో కూడా అశాంతి నెలకొని ఉన్న పరిస్థితులే ఉన్నాయి పాకిస్తాన్కి. ఇప్పుడు ఈ పరిణామాలు ఎటువైపు దారితీసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు పూర్తి స్థాయిలో యుద్ధం వస్తుందేమోనని ప్రపంచ దేశాలు భయపడుతున్న సమయంలో ఈ పరిణామాలను భారత్ ఏ విధంగా చూస్తుందో సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంతో స్నేహహస్తాన్ని అందిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్కు భారత్కు మధ్య మైత్రి వాతావరణం రోజు రోజుకు బలపడుతున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కి మధ్య రోజు రోజుకు యుద్ధ వాతావరణం పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో భారతదేశం ఈ పరిణామాన్ని ఏ విధంగా చూస్తోంది అనే వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, నిన్న ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై చేసిన దాడిలో జరిగిన నష్టం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకున్న ఈ యుద్ధ వాతావరణాన్ని భారత్ ఏ విధంగా సమీక్షిస్తోంది? దాడులు చేస్తుంది. మొత్తం పాకిస్తాన్ కు సంబంధించిన అనేక చెక్ పోస్టులను దాదాపు 15 చెక్ పోస్టులు స్వాధీనం చేసుకుంది. డజన్ల కొద్ది అంటే దాదాపు 50 మందికి పైగా కూడా పాకిస్తాన్ సైనికులు ఈ ఆఫ్ఘాన్ దాడుల్లో మృతి చెందారు. ఇక పాకిస్తాన్ వైమానిక దాడులపై ప్రతీకారం తెచ్చుకుంటుంది. పాక్ సరిహద్దు వెంబడి తాలిబాన్లు ఎదురుదాడికి దిగుతున్నారు. అంటే ఆ సరిహద్దు ప్రాంతాలు ఏవైతున్నాయో నంగర్ హర్ గాని ఆ పత్రిక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది ఆఫ్ఘాన్. ఇటు 2 గంటల్లోనే మొత్తం తాలిబాన్లు పాకిస్తాన్ లో మంటలు పుట్టించి పాకిస్తాన్ ను భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడున్న సైనికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తాలిబాన్ల దాడిని పాకిస్తాన్ తిప్పుకొడతామంటూ ఉంటుంది. అంటే మెరుపు దాడి చేస్తాం, మేము కూడా ప్రతిదాడి చేస్తామంటూ కూడా పాకిస్తాన్ చెప్తోంది. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై దాడులు చేసిందో దానికి ప్రతిగా మేము కూడా దాడులు చేస్తామంటూ కూడా రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్సలెంట్ గా ట్వీట్ చేశారు. అంటే ప్రధానంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ పై గతంలో పాకిస్తాన్ దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రతిగా దాడులు చేయాల్సి వచ్చినట్టు కూడా ఆఫ్ఘాన్ ఇటు తాలిబాన్లు చెప్తూ ఉన్నారు. ఇటు ఆఫ్ఘాన్ మంత్రులు కానీ ఎప్పటికప్పుడు పాకిస్తాన్ మాపై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఎందుకని మేము కూడా దాడులు చేయాల్సి వచ్చింది. రక్షణలో భాగంగా అనేది ప్రధానంగా వారిని రక్షించుకునేందుకు మేము కూడా ప్రతిగా దాడులు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా ఇటు ఆఫ్ఘాన్ కి సంబంధించిన మంత్రులు, ప్రభుత్వం కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం చెప్తోంది. ఇటు తాలిబాన్లు కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ పై దాడులు చేస్తున్నారు. మొన్నటి వరకు కూడా పలుచిస్తారు. ఒకవైపు పలుచిలిబరేషన్ ఆర్మీ కూడా దాడులు చేస్తుంది. వందల సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీ సైన్యం ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడికక్కడ ప్రాంతాలను సరిహద్దులను ఆక్రమించుకుంటూ బలూచిస్తాన్ ముందుకు సాగుతోంది. మరోవైపు శివ, నిజానికి మొన్న అక్టోబర్ లో గత అక్టోబర్ లో ఎదుర్కొంటూ ఉంది. నిజానికి మొన్న గత అక్టోబర్ లోనే ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అప్పట్లో ఖతార్, టర్కీ, సౌదీ లాంటి దేశాలు కలగజేసుకుని కాల్పుల విరమణ పాటించండి, సంయమనం పాటించండి అన్నప్పటికీ కూడా సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత సంయమనం పాటించిన నివురు కప్పిన నిప్పులానే ఉంది. అప్పట్లోనే 10ల సంఖ్యలో చనిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో
ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయంటే పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ పాకిస్తాన్ పై ప్రతీకార దాడులు చేసింది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుంది? మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పైకి ఏదైనా ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉందా? ఈ రాత్రి ఆఫ్ఘనిస్తాన్ వైపు ఏదైనా ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉందా? దీనికి ఆఫ్ఘనిస్తాన్ ఆపుకునే సత్తా ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉంటుందా? ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే పాకిస్తాన్ వాటిని తిప్పికొట్టగలదా? డెఫినెట్ గా దాడులు ప్రతిదాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్ గా వేరేట్లు గతంలో కూడా భీకర దాడులు జరిగి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. దీనికి మధ్యవర్తిత్వం వహించి అందరూ కూడా సయోధ్య కుదిర్చి కొంత విరమకు తీశారు. కానీ ఒకవైపు చర్చలు జరుగుతుండగానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు చేసిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా అటు పాకిస్తాన్ పైన పాకిస్తాన్ కు సంబంధించిన చమురు నిల్వల పైన దాడులు చేసింది. ఎక్కడికక్కడ ఈ ఆయిల్ చమురుకు సంబంధించిన పైప్స్ ఏవైతే ఉంటాయో ట్యాంక్స్ సరఫరా వెళ్ళి కూడా నిలిపివేసింది. వాటి దాడులు కూడా చేసింది. ఇప్పుడు ఎంతసేపు మళ్ళా కవింపు చర్యలకు పాల్పడుతున్నారు నిర్దేశాన్ని కూడా ఒకరిపై ఒకరికి దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాపై దాడి చేసింది కాబట్టి మేము దాడి చేయాల్సి వస్తున్నట్టు కూడా ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది కాబట్టి మేము కూడా దాడి చేస్తామంటూ కూడా పాకిస్తాన్ చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇరువైపులా కూడా ప్రాణ నష్టం అనేది భారీగా జరుగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ కి సంబంధించిన ఆ చెక్ పోస్టులను ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకుంది. మళ్ళా యుద్ధం అనేది జరిగే అవకాశం ఉంటుంది. కానీ మళ్ళా ఆ శాంతిపూర్వక వాతావరణంలో అందరూ ఉండాలనేది కూడా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. దానిలో భాగంగానే మళ్ళా శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది కనిపిస్తుంది. కానీ ఆ దాడికి ప్రతిదాడి తప్పకుండా ఉంటుందని కూడా పాక్ రక్షణ శాఖ మంత్రి చెప్తున్నారు. మొత్తం ఎప్పటికప్పుడు ఈ తాలిబాన్ల దాడిలో ఇప్పటి వరకు 50 మందికి పైన పాక్ సైనికులు మృతి చెందారు. లేజర్ సిస్టమ్స్ తో పాకిస్తాన్ సంబంధించిన సైన్యం కదలికలను అడ్డుకుంటామంటూ కూడా ఇది ఆఫ్ఘనిస్తాన్ చెప్తూ ఇక తాలిబాన్ స్థావరాలపై పాకిస్తాన్ కూడా కాల్పులు జరుగుతోంది. యూరాన్ లైన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక సరిహద్దు గ్రామాల ప్రజలు ఏవైతుంటారో ఇది పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు గ్రామాల ప్రజలు ఏవైతున్నారో వారందరూ కూడా ఎప్పుడు యుద్ధం వస్తుందో, ఎప్పుడు వారిపై దాడులు జరుగుతాయో అంటే కూడా ప్రాణభయంతో క్షణక్షణం ప్రాణభయంతో వారంతా కూడా భయంగా కాలం వెళ్ళదీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే వారు దాడి చేశారు కాబట్టి మేము కూడా దాడి చేస్తామనేది కూడా పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా చెప్తూ ఉన్నారు. అయితే ఏం జరగబోతోంది? పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ కానీ తాలిబాన్లు కానీ ఇద్దరు కూడా ఒకరితో దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల ప్రజలైతే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తారా లేక అసలు యుద్ధాన్ని ఆపుతారా, అసలు ఏం జరగబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంటే ప్రజెంట్ అయితే అంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. గతంలో కూడా ఇటు వైపు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఆ సమయంలో కూడా అంతర్యుద్ధాన్ని ఎదుర్కోండి. ఒకవైపు తాలిబాన్ల నుంచి మరోవైపు ఇటు బలుచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి కూడా అంతర్యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థికంగా కూలింది. మరొక అనేక విధాలుగా నష్టాన్ని కూడా చూసింది. ఇప్పటికి కూడా ఆర్థిక ఇబ్బందులతో అతలకుతలం అవుతుంది పాకిస్తాన్. ఎక్కడ కూడా తన ఒక్కరి బుద్ధిని మార్చుకోకుండా ఎక్కడ ఏ దాడి జరిగినా దాని వెనుక పాకిస్తాన్ లో దాడి జరిగితే భారత్ ఉందనేది కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇటీవల కూడా ఇటు రెడ్ ఫోర్ట్ కానీ హిందూ దేవాలయం పైన టార్గెట్ గా చేసుకుని దాడులు చేయాలి అనేది కూడా వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగానే దానికి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఎవరుతున్నారో అటువంటి వారందరినీ కూడా జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా, ఐఎస్ఐకి సంబంధించిన సానుభూతి పరులందరినీ కూడా ఇప్పటికే 8 మందిని కోల్కతాలోను తమిళనాడు ఇతర ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. అంటే మొదట పోస్టర్లు అతికించడం, పోస్టర్ల తర్వాత దాడులకు ప్రణాళికలు చేయడం. గతంలో కూడా ఇటు జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులు కూడా మొదట జమ్మూ కాశ్మీర్ లో పోస్టర్లు అతికించారు. తర్వాత ఒక పథకాన్ని రూపొందించారు. లేకపోతే వద్ద బ్లాస్ట్ కు పాల్పడ్డారు. తర్వాత ఎప్పుడు కూడా కోల్కతాలో బ్లాస్టర్లు అతికించారు. తర్వాత స్లీపర్ సెల్స్ ద్వారా ఎక్కడెక్కడ బాంబు ప్లాన్ చేయాలి, బ్లాస్ట్ ప్లాన్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో మధ్యలోనే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అడవుల్లో కూడా ముగ్గురు ఇటు లష్కర్ తోయిబా, ఇటు జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాదులు కూడా హతమార్చారు. ఇప్పుడు మరోవైపు ఏదైతే ఇటీవల ఇస్లామాబాద్ లోని ఒక మస్జిద్ లో బాంబు బ్లాస్ట్ జరిగిందో దాని వెనుక ఆఫ్ఘనిస్తాన్, భారత్ కలిసి చేసేది ప్రధానంగా ఈ పాకిస్తాన్ ఆరోపిస్తూ దానిలో భాగంగానే ఈ ఆఫ్ఘన్ పై దాడులు చేయడం, ప్రతిగా ఆఫ్ఘన్ దాడులు చేయడం, మళ్ళా భారత్ లో మళ్ళా పాకిస్తాన్ సంబంధించిన కొంత ఉగ్రవాద సంస్థలు బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో నిఘా వర్గాలు కూడా అప్రమత్తమని ఎక్కడికక్కడ భూమికి నిర్వహిస్తున్నాయి. అనుమానితులను కూడా అదుపులోకి ప్రజెంట్ చూసుకుంటే మాత్రం పాకిస్తాన్ లో పాకిస్తాన్ మధ్య యుద్ధం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రైట్ శివ, పాకిస్తాన్ చేసిన
వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ని ఊహించని రీతిలో ఎదురుదాడి చేసింది. మొత్తం డ్యూరన్ రేఖ వెంబడి ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఖైబర్ జిల్లాలో ఈ దాడులకు పాల్పడింది ఆఫ్ఘనిస్తాన్. అయితే పాకిస్తాన్ అంటూ ఉంది పాకిస్తాన్ లో చోటు చేసుకుంటున్న ఆత్మాహుతి దాడులకు, ఉగ్రవాద దాడులకు కారణం ఆఫ్ఘనిస్తానే అని చెప్తోంది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పురుడు పోసుకున్న ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతూ ఉన్నాయి. మేము ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తున్నామని పాకిస్తాన్ చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తాను ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల దాడులను ఆపకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. వైమానిక దాడులు చేసింది. ఆ వైమానిక దాడుల్లో పదుల సంఖ్యలో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన సైనికులు, పౌరులు కూడా చనిపోయారు. పలు సైనిక స్థావరాలను పాకిస్తాన్ ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా నిన్న రాత్రి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కి ఊహించని రీతిలో ఎదురుదాడి చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది. మొత్తం డ్యూరన్ రేఖ వెంబడే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అంటూ ఉంది మా దేశంపై పాకిస్తాన్ ఏ విధమైన దాడి చేసినా మేం ఆ దాడిని తిప్పి కొడతాం, పాకిస్తాన్ కి ఊహించని రీతిలో సమాధానం చెబుతామని. అయితే ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంటుంది ఎదురు దాడి తప్పదు. నిన్న రాత్రి దాడికి, ఆఫ్ఘనిస్తాన్ చేసిన దాడికి మేము ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తాం, సరైన బుద్ధి చెబుతామని పాకిస్తాన్ అంటూ ఉంది. సో ఈ పరిణామాలు దేనికి దారి తీస్తాయోనని అంతర్జాతీయ సమాజం భయపడుతూ ఉంది. అటు పాకిస్తాన్ వెనక్కు తగ్గేది లేదంటూ ఉంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్ దేనికైనా సిద్ధమని అంటూ ఉంది. మరి ఈ పరిణామాలు ఏ దేశంలో ఏ దేశ అంతానికి దారితీసే అవకాశం ఉంటుంది? ఆఫ్ఘనిస్తాన్ మరింత తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందా, లేదు ఇప్పటికే అడుక్కుంటున్న పాకిస్తాన్ మరింత అఘాతంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందా? ఒకవైపు పాకిస్తాన్లో బలూచిస్తాన్ అంతర్యుద్ధంతో పాకిస్తాన్ అట్టుడికిపోతుంది, పాకిస్తాన్ అతలాకుతలం అయిపోతుంది. మరోవైపు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్లోనే ఉంటూ పలు దాడులకు పాల్పడుతోంది. ఆ తెహ్రీక్ ఈ తాలిబాన్ చేస్తున్న దాడులన్నిటికీ కారణం ఆఫ్ఘనిస్తానీ అని పాకిస్తాన్ అంటూ ఉంది. మొత్తం రణరంగంగా కనిపిస్తుంది. సరిహద్దుల్లో ఎక్కడ చూసినా విధ్వంసం అయిపోయిన చెక్ పోస్టులు కనబడుతున్నాయి. పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకుంది ఆఫ్ఘనిస్తాన్. పదుల సంఖ్యలో పాకిస్తాన్కు చెందిన సైనికులను మట్టుబెట్టింది ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? ఈ రాత్రికే ఏదైనా ఆఫ్ఘనిస్తాన్ పై ఎదురుదాడి చేసే అవకాశం ఉందా? ఒకవేళ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై అలాంటి ఎదురుదాడికి దిగితే ఆఫ్ఘనిస్తాన్ ఏం చేయబోతోంది? అసలే చితికిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంటూ అభివృద్ధి దిశగా వెళ్ళాలి అని అడుగులు వేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ దేనికైనా తెగిస్తే 2026 పాకిస్తాన్ అంతానికి దారితీసే అవకాశం ఉంటుందా అనే చర్చ కూడా జరుగుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ఉద్రిక్త వాతావరణం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.